చెప్పండి. చెప్పేదా? నెల్లూరు జిల్లా చిత్తూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో చేస్తున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 2వ తారీఖు నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అనగా జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎనిమిదవ రోజు అమ్మవారి జాతర కార్యక్రమంలో ఈరోజు రావులపాలెం గ్రామస్తులు అమ్మవారి గ్రామస్తులు ఉభయకర్తలు వ్యవహరిస్తున్నారు. ఈరోజు అమ్మవారు పులివాహనం పైన భక్తులు దర్శనమిస్తున్నారు. రేపు అమ్మవారి కళ్యాణోత్సవం కోతి నిర్వహిస్తారు. 12వ తారీఖు అమ్మవారి రథోత్సవం, 13వ తారీఖు తెప్పోత్సవం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు తెచ్చుకుంటున్న మా కోవూరు ఎమ్మెల్యే గారికి దేవాదాయ శాఖ తరఫున, మా తరఫున, గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామోత్సవంలో సహకరిస్తున్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. గంగపట్నం గ్రామంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఉభయకర్తలుగా రావులపాలెం వాసులు నిర్వహిస్తున్నారు. రేపు కళ్యాణోత్సవం దేవస్థానం దీనికి కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆదరిస్తున్నారు. భక్తులందరూ కళ్యాణోత్సవాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నారు. గంగపట్నంలో వేయించేసి ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి సమేత చాముండేశ్వరి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు 2వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 8వ రోజు అంటే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఈరోజు జరుగుతుంది. దీనికి ఉభయకర్తలుగా రావులపాలెం గ్రామవాసులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి మన జిల్లా నలుమూలల నుంచి 50 మంది భక్తులు ఎక్కువ మందిగా వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అన్ని విధాలుగా కూడా మన దేవస్థానం ఈవో గారు ప్లస్ మన యొక్క గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మన యొక్క కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులైన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారి యొక్క సహకారంతో ఇక్కడ అందరం కలిసి అందరూ కోఆర్డినేషన్తో, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు 8వ రోజు సింహవాహనపై అమ్మవారు వేయించేసి రావులపాలెంకి అంగరంగ వైభవంగా రావులపాలెం గ్రామస్తులు తీసుకెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా 50 మంది భక్తులందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.